అంటే మరి ఏదేనంటూ తెగ ఫిక్సింగ్ నేను గుండెల్లోని ఈ తుంటరి ఫీలింగ్ ఇంకో వండర్లా వాచింగ్ నేను. అరే ఏమైందమ్మా నీకో? ఏ భ్రమరాంబకి నచ్చేసాను, ఏ జజ్జనక అంబరమే టచ్చేసాను. ఏ భ్రమరాంబకి నచ్చేసాను, ఏ జజ్జనక అంబరమే టచ్చేసాను. నమస్కారం. కవన్ కాఫ్ బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 2700 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఏదో డాన్స్ చేశాము చేయలేదు అన్నట్టుగా ఒక ఫీలింగ్ కలిగించేసి వదిలించేసేయడమే నా డాన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ రోజు వచ్చినటువంటి నలుగురికి స్వాగతం సుస్వాగతం. చెప్పండి మీ గురించి చెప్పండి. హాయ్ సుమా. హాయ్. నేను పెద్దపల్లి డిస్ట్రిక్ట్ మంత్రి నుండి వచ్చాను. నా పేరు తిరుమల. నాకిద్దరు పిల్లలు మణిరాజ్, ఆదిత్య. నేను వనితా వాసవి క్లబ్ ప్రెసిడెంట్ ని. ఈ రోజు కోసం చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్నాను. ఆ కళ ఈ రోజు నెరవేరింది. నాకు చెప్పలేని ఆనందం ఉంది, అలాగే బాగా టెన్షన్ కూడా ఉంది. అన్నిటితో పాటు మీ మాటలో ఒక పాట ఉంది. నేను పాటలు ఎక్కువ పాడతాను కదా, అందుకోసమే ఇది కూడా పాటలు పాడుతుంటారా? చాలా పాడతాను. ఒక మంచి గాయని ఉందన్నమాట మీలో. ఇప్పుడు పాడతాను. ఇప్పుడే నిద్ర లేపద్దు, కాసేపటి తర్వాత మనం నిద్ర లేపుదాం, ఓకేనా? ఎందుకంటే చాలా మంది ఇప్పుడే నిద్ర లేచి ఈ టీవీల దగ్గరకు వచ్చారు. నిద్ర లేకుండా నా పేరు స్వాతి అండి. స్వాతి. చిత్తూరు నుంచి వచ్చాను. అంటే చిత్తూరు జిల్లాలో రేణిగుంట అన్నమాట మాది. నేను టీచర్ గా వర్క్ చేశాను రేణిగుంటలోనే, మా పిల్లలు చదివే స్కూల్లోనే. అండ్ మా వారు వచ్చి విద్యానికేతన్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉన్నారు, ఫిజిక్స్ డిపార్ట్మెంట్. అండ్ ఐ హావ్ 2 kids, రోహిత్ అండ్ హృతిక. ఓకే, మీరండి? హాయ్ సుమా. హాయ్. నా పేరు వాణి. నేను నల్గొండ నుంచి వచ్చాను. నాకు ఇద్దరు పిల్లలు, సాయి చరణ్, సాయి సంతోష్. మా వారి పేరు రంగారావు, డిప్యూటీ తహసీల్దార్ నల్గొండ. ఓకే. హాయ్ సుమా. సంధ్య, హాయ్. హాయ్, నా పేరు సంధ్య. మా వారి పేరు కిరణ్ కుమార్. నాకు ఒక ఏంజల్ ఉంది, తన పేరు సాన్వి. నేను తూర్పు గోదావరి నుంచి వచ్చాను. ఏంజల్స్ మీరు ఎట్లా పట్టేశారు? అలా వచ్చింది. ఓకే, మరి నాకు దేవుడు ఉన్నాడని చెప్పరే? నాకున్న అయ్యా వారి పేరు ముందే చెప్పానుగా. మరి అప్పుడు చెప్పలేదు నాకు దేవుడు ఉన్నాడు అని? అయ్యో ఉన్నారు సుమా, ఆయన వాళ్ళ కదా ఒక ఏంజల్ ఉంది. ఏం మర్చిపోయారు? మా ఆయన పేరు చెప్పడం మర్చిపోయాను. అబ్బా, అసలు మా ఆయన ఎంత కృషి చేసి ఇక్కడికి వచ్చాను, ఆయన పేరే చెప్పడం మర్చిపోయినా. అందుకే టెన్షన్ పడుతున్నా అని చెప్పిన. చెప్పండి మీ ఆయన పేరు. మా ఆయన పేరు నాగరాజు గారు. అలా చెప్పేస్తున్నారు ఏంటి? చెప్పకూడదు అసలు. నాకు అలా చెప్పాలి మీరు. ఓకే, ఆ పరిచయాలు అయిపోయాయి, ఇక రౌండ్లు మొదలెట్టేద్దాము. కవన్ కాఫ్ బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 2700 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. సో ఇప్పుడు మేము అడిగినటువంటి ప్రశ్నలకి మీరు తప్పుడు సమాధానాలు చెప్పాలి. రెడీగా ఉన్నారా? తప్పు సమాధానాలు చెప్పడానికి 20 seconds టైం ఇస్తాము. స్వాతి రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆయాసం వస్తే ఏం చెయ్యాలి? పరిగెత్తాలి. నాని సినిమాలో హీరో ఎవరు? చిరంజీవి. మండే అంటే ఏ వారం? సోమవారం ముందొచ్చేది. అమాయకమైన జంతువు ఏది? పులి. కూరలో ఉప్పు ఎక్కువైతే ఏం చెయ్యాలి? టమాటో వేయాలి. ధృవ సినిమా హీరో ఎవరు? చిరంజీవి. 25, 27 మధ్య ఏ నంబర్ ఉంటుంది? 11. పుస్తకంలో ఏముంటాయి? టైం అప్. ఆయాసం వస్తే పరిగెత్తాలి, ఆయాసం తగ్గిపోతుంది. నాని సినిమాలో హీరో చిరంజీవి. ఓకే. మండే అంటే ఏ వారం? సోమవారం ముందొచ్చేదా? తప్పే కదండి. కానీ అలా ఎలా ఆలోచించగలిగారు మీరు? మాకు తిన్నగా రాంగ్ ఆన్సర్ ఆలోచించడమే కష్టమైతే మీరు తిప్పి తిప్పి రాంగ్ ఆన్సర్ ఆలోచించారు. మీ మెదడు బాగా పనిచేస్తుంది. అమాయకమైన జంతువు పులి. కూరలో ఉప్పు ఎక్కువైతే టొమాటో వెయ్యాలి. కాదండి, అది రాంగ్ ఆన్సర్. మామూలుగా ఉర్లగడ్డ వేస్తారు, నేను టొమాటో అని చెప్పాను. అమ్మో, ఇవిడు నాతో ఇప్పుడే గొడవ పడిన కొట్టేలాగా ఉంది. నేను ఏం అడిగాను? నేను జస్ట్ ఇటు తిరిగి అంతే టమాటో అన్నాను అంతే. అవునండి, అది ఉర్లగడ్డ వేస్తారు. ఇప్పుడు ఇది ఇవ్వాలా వద్దా? ఉప్పు ఎక్కువైతే ఉల్లిగడ్డ వేస్తారా? అవునండి. ఉల్లిగడ్డ ఉర్లగడ్డ అంటే బంగాళదుంప. ఉప్పు ఎక్కువైతే బంగాళదుంప వేస్తాం, కరెక్ట్. టొమాటో వేయరు. వేయరు, కానీ నేను అది వేసాను కాబట్టి ఇది కరెక్ట్. నాకు మీరు వాదించే ప్రొఫెషన్ లో ఉంటే బెటర్. ధృవ సినిమాలో హీరో చిరంజీవి. చిరంజీవి రిపీట్ అయింది, ఇది ఇవ్వలేము. మీరు కూడా ఏమైనా అంటారా? ఏమన్నండి. అయ్యా బతికిపోయా. 25, 27 మధ్య 11 వస్తుంది. టోటల్ గా మీరు చెప్పిన రాంగ్ ఆన్సర్స్ 6. 60 పాయింట్. ఇంట్లో మీదే డామినేషన్ అనుకుంటా. ఏం లేదండి బాబు. నిజం చెప్పు స్వాతి. కాఫీ పెట్టేది ఎవరు? నిజం సుమా, నీకు చెప్పకుండా ఉంటానా? మా హస్బెండ్ దే.
కాఫీ అంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. ఈ మధ్య చాలా మంది అమెరికాలో సెటిల్ అయిపోతున్నారు కదా, మరి అమ్మా నాన్నలు అత్తమామలేమో వెళ్ళి చూసేసి వస్తూ ఉన్నారు. 3 నెలలు అక్కడ, 3 నెలలు ఇక్కడ, 6 నెలలు ఎక్కడో అక్కడ అలా ఉంటున్నారు అనమాట. అలా ఒక పెద్ద ఆవిడ వెళ్ళొచ్చిన తర్వాత ఇలాగే కలవడానికి వచ్చారంట ఫ్రెండ్ ఇంటికి. ఏమక్కయ్య బాగుండిందా అక్కడ అంతా అంటే, అబ్బా అసలు బంగారం లాంటి అల్లుడు దొరికాడు నాకు, వాడే పొద్దున్నే లేచి గిన్నెలన్నీ తోమేసి కాఫీ పెట్టి మా అమ్మాయిని నిద్ర లేపి కూరగాయలు కూడా తరిగి పెడుతున్నాడు అంటే, అబ్బా బంగారం లాంటి అల్లుడు అనిందంట ఈవిడ. మరి కొడుకు సంగతి ఏమిటి అని అడిగారంట ఆవిడ. కొడుకు గురించి ఏం చెప్పమంటావు, గయ్యాలి లాంటి కోడలు దొరికింది, అది పొద్దస్తమానం నిద్రపోతూ ఉంటుంది, పొద్దున్నే పాపం మా వాడు ఇంట్లో ఒక్క పని కూడా చేసేవాడు కాదు, అలాంటిది వాడేమో అక్కడ అంట్లు తోముతున్నాడు, కాఫీ పెట్టి మరి దాన్ని నిద్ర లేపుతున్నాడు, నిజంగా కోడలు పెద్ద గయ్యాలిది. అంటే అల్లుడు చెయ్యాలి, కొడుకు మాత్రం చేయకూడదు. పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్ ద డిఫరెన్స్, యు నో. కానీ అమెరికా వెళ్ళి నేను కూడా చూశాను కదా, పాపం హస్బెండ్స్ ఎంత హెల్ప్ చేస్తారో, లేకపోతే అక్కడ చాలా కష్టం, అన్ని పనుల్లోనూ చేదోడు వాదోడుగా ఉంటారు. మనకేమో ఇక్కడ ఏ లక్ష్మి అంట్లు తోమవే, హే సుబ్బారావు కార్తీ, ఇలా చాలా మంది ఉంటారు కానీ అక్కడ ఎవరు ఉండరు. వీళ్ళు వాళ్ళు హెల్పింగ్స్ తో వెళ్ళిపోవాల్సిందే, అందుకనే బండి మంచిగా నడుస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది. సంధ్య నువ్వు రెడీయా? రెడీ సుమా. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మిస్సమ్మ సినిమాలో విలన్ ఎవరు? రోజా. చేతి వేళ్ళకి ఏముంటాయి? బంగారు పట్టీలు. హుసేరావులమ్మ ఎవరు? నగ్మా. లైట్ ఎందుకు వేస్తారు? చీకటిగా ఉండడానికి. కాజా సినిమా హీరో ఎవరు? నాని. కృష్ణ సినిమాలో హీరోయిన్ ఎవరు? సూర్యకాంతం. 2కు 2 కలిపితే ఎంత? 6. టైమ్ అప్. మిస్సమ్మ సినిమాలో విలన్ రోజా గారంట. చేతి వేళ్ళకి బంగారు పట్టీలు వేసుకుంటారు. హుసేరావులమ్మలో హీరోయిన్ నగ్మా. లైట్ ఎందుకు వేస్తారు? చీకటిగా ఉండడానికి సుమా. చీకటిగా ఉండడానికి. ఓకే. కాజా సినిమా హీరో నాని. కృష్ణ సినిమాలో హీరోయిన్ సూర్యకాంతం. 2కి 2 కలిపితే 6. మొత్తం 7 రాంగ్ చెప్పావు, 70 పాయింట్. ఇప్పుడు పాటను ఇందాక మనం ఆపాం కదా, ఇప్పుడు విందాం. రెడీ 1, అందరు రెడీగా ఉండండి. చూడరమ్మ సతులారా శోభాన పాడరమ్మ కూడున్నది, పతి చూడి కుడుత నాంచారి శోభాని 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 శోభాని. శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు, కాముని తల్లి అట చకదనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు, కాముని తల్లి అట చకదనాలకే మరుదు. సోమునితో బొట్టువట సొంపు కలలకే మరుదు, సోమునితో బొట్టువట సొంపు కలలకే మరుదు. కోమలాంగి ఈ చూడి కుడుత నాంచారి, చూడరమ్మ సతులారా శోభాన పాడరమ్మ. థ్యాంక్ యూ సుమా. మీకే థ్యాంక్ యూ, మీరు కదా పాడారు. నాకు ఛాన్స్ ఇచ్చినందుకు మీకు థ్యాంక్స్. అయ్యో మేమైనా పాడుతా తీయగల ఛాన్స్ ఇచ్చాం, మేము స్టార్ మైండ్ లో కదా ఛాన్స్. నన్ను చూసి పాడతారా పాడరా అనుకుంటారేమో. లేదు, అది ఫేస్ వాల్యూని బట్టి వెళ్ళకూడదు. ఎవరైనా అనుకున్నారా నేను పాడతానని? వాణి మీరు రెడీయా? రెడీ. మీరు పాట పాడతారా? లేదు. ఓకే. వింటారా? వింటాను. డాన్స్ చేస్తారా? మరేం చేస్తారు ఇప్పుడు స్పెషల్ గా? మీరు క్వశ్చన్ అడిగితే నేను ఆన్సర్ చెప్తాను. ఓకేనండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. గురక పెట్టేది ఎవరు? పంది. తాలింపులో ఏ గింజలు వెయ్యాలి? పాస్. సైకిల్ కి ఎన్ని చక్రాలు ఉంటాయి? 5. ఉప్పు సినిమా హీరోయిన్ ఎవరు? నేనే. రోజా సినిమా హీరోయిన్ ఎవరు? నగ్మా. గమ్తో ఇడ్లీ ఎలా తింటారు? చేతో. కత్తెరతో ఏం చేయొచ్చు? కుట్టొచ్చు. ఓకే. గురక పెట్టేది పంది. అవును, జంతువులు గురక పెడతాయా? పెడతాయి. ఎప్పుడు వినలేస్తున్నా నేనైతే. మా ఇంట్లో కుక్క అయితే నేను విన్నాను. మీ ఇంట్లో జంతువులు ఏం లేవా, పెంచట్లేదా మీరు? ఎలుకలు మాత్రం బాగా బోలెడు అన్ని ఉన్నాయి ఇంట్లో. ఎప్పుడు ఈ రోజు వెళ్ళిన తర్వాత ఎలకలు గురక పెడుతున్నాయా లేదా అనే దాని మీద మీరు రీసెర్చ్ చేయాలి. మళ్ళీ నెక్స్ట్ నన్ను తొందరగా పిలవండి, ఆ ఎలుకల సంగతి మీకు చెప్తాను నేను. ఓకే, పిలుస్తాను నేను. తాళింపులో ఏ గింజలు వేయాలి? పాస్. సైకిల్ కి ఎన్ని చక్రాలు ఉంటాయి? 5. ఉప్పు సినిమాలో హీరోయిన్ మీరేనా? ఎంత బాగా చేశారండి మీరు ఆ సినిమాలో. చాలా డాన్స్ మూమెంట్ ఒకసారి మళ్ళీ చేయండి మీరు. అది ఇలా చేశారు కదా, అది మళ్ళీ ఒకసారి చూపించండి. చూసారా? వాట్ అండ్ ఎక్సలెంట్ డాన్స్ మూమెంట్ అండి. గట్టిగా ఒకసారి చప్పట్లు. రోజా సినిమా హీరోయిన్ ఎవరు? నగ్మా. ఓకే. రోజా సినిమాలో మధుబాల, ఇక్కడ నగ్మా అన్నారు. ఓకే. కత్తెరతో కుట్టొచ్చు. 5 రాంగ్ చెప్పారు, 50 పాయింట్.
తిరుమల రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. కూరగాయలు అంటే ఏవి? కూరగాయలంటే నేనే. పలక పైన ఏం చేయొచ్చు? కూరగాయలు కట్ చేయొచ్చు. నాగుపాము ఏమి ధరిస్తుంది? నగలు. అటుకులు దేంతో తయారు చేస్తారు? వడ్లతో. రాజా విక్రమార్క సినిమా హీరో ఎవరు? ఆయన. ప్రేమించు సినిమా హీరోయిన్ ఎవరు? నేనే. పాలు ఏ రంగులో ఉంటాయి? రెడ్డుగా. డైనోసర్ ఏం చేస్తుంది? టైమ్ అప్. కూరగాయలంటే ఏవి? నేనే. రిలవెంట్ గా లేదు ఇది అస్సలు. పలక పైన ఏం చేయొచ్చు? కూరగాయలు కట్ చేయొచ్చు. అబ్బా మంచి ఐడియా కదా. మీ ఇళ్లలో ఇంకా మీరు అది కత్తిపీట వాడుతున్నారా ఎవరైనా? ప్యాడ్ తెచ్చుకున్నాను, ఖరాబ్ అయిపోయింది. ఇప్పుడు అది పలక యూజ్ చేస్తున్నాను. మీరు దేని మీద కట్ నేను రియల్ చేస్తారు? కత్తిపీట మీద. కత్తిపీట మీదేనా? ఓ అంటే ఒకప్పుడు అయితే ఇట్లా కూర్చొని మంచిగా కత్తిపీట వేసుకొని అదే అని చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు అంతవరకు కాళ్ళ నొప్పులు సుమా, ఇప్పుడు కాళ్ళ నొప్పులు. కష్టమైన పని. మీరేం వాడతారు కటింగ్? వుడ్ ప్లేట్ సుమా. వుడ్ ప్లేట్. ఓకే, మీరు నేను కత్తిపీటే సుమా. మీరు కత్తిపీటేనా? ఓకే, కాళ్ళ మీ నడుము నొప్పులు లేవు. బాగుంటుంది అయితే. స్వాతి కాళ్ళ ఎందుకంటే నొప్పులు లేవు, బాగా కత్తిపీట exercise వాడుతుంది. అవుతుంది. నేనైతే మా వంట నేను ఆ వాడుతున్నాను ట్రెడిషన్ బాగా. వదులుకోదలుచుకోలేదు సుమా, అందుకని ఫాలో అవుతున్నాను. ఓ వెరీ గుడ్. మనమంతా వదిలేసుకున్నామని ఆవిడ ఇప్పుడు మనం తిట్టారు. మనం అయినా ఏం వినట్టు వెళ్ళిపోదాం. ఓకే. అమ్మో ఈవిడ వచ్చినప్పటి నుంచి ఇదే పనిలో ఉంది. ఈ ఇంట్లో వీళ్ళ ఆయన సంగతి ఏంటో. నాకు మీ ఆయన మీద ఒక మంచి జోక్ గుర్తొచ్చింది. నువ్వు వెళ్ళి మీ ఆయనతో అన్నావంట, ఏమండి రేపు మా చెల్లిను వాళ్ళ ఆయన ఇంటికి వస్తున్నారు. మీ ఆయన వెంటనే యాహూ అమ్మయ్య రేపటి నుంచి నాకు వంట తిప్పలు తప్పాయి అన్నట్టు. అంత సీన్ లేదులేండి, వాళ్ళ ఆయన్ని ఇక్కడ తీసుకొస్తుందే మీ దగ్గర నుంచి వంట నేర్చుకున్నామని. ఇది too much, మీకు సుమా. బాగా వంట వచ్చని నేను ఆల్రెడీ చెప్పాను, సిద్ధంగా ఉండండి అనంట. అంతే ఆయన యాహూ అన్నాడంట. వంట నిజం జోలికి అయితే కదా? రాడు మా ఆయన, అస్సలు రాడా? అసలు రారు. మా వారు వస్తారు సుమా, చాలా హెల్ప్ చేస్తారు ఆయన. అవునా? అన్ని విషయాలు హెల్ప్ చేస్తారు. అంటే సాంబారు పప్పు లేదు, కటింగ్ వరకు అయితే హెల్ప్ చేస్తారు. అంటే వెజిటబుల్ మా కటింగ్ ఆయన వరకు. సపోర్ట్ వచ్చి నాకు ఎడ్యుకేషన్ సైడ్ లో అంటే ప్రొఫెషనల్ సైడ్ గా అలా ఉంది, కానీ వంట సైడ్ మాత్రం రారనమాట. ఓకే, అంటే రావాలి అలాంటి రూల్ ఏమీ లేదు, ఊరికే సరదాగా అనుకోవడమే గానీ అలాగే మనమే వంట చేయాలనుకోలేదు. వాళ్ళకు చాలా మంది ఉన్నారు బాగా వంట చేసేటువంటి. ఇన్నాళ్ళు అయితే కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉండే కాబట్టి అందరూ చేస్తే వంట అయిపోయి. ఇప్పుడు అలా కాదు కదా సుమా, జాబ్ పర్పస్ కోసం వేరే చోటికి రావాల్సి మీరు వస్తుంది. వేరే చోటే ఉంటున్నారా? yes. అందుకని తలా ఒక చెయ్యి అందరూ వేయాలంటారు. ఆ. నాగుపాము మెడలో నగలు ధరిస్తుందంట బాగా. అటుకులు దేనితో తయారు చేస్తారు? వడ్లు. వడ్ల నుంచే కదా వచ్చేది. కరెక్ట్ ఆన్సర్. మనం తినే చాలా ప్రోడక్ట్స్ ఎక్కడి నుంచి వస్తాయి మనకు తెలియదు, తెలుసా? వడ్లు ధనియాలు అని ఎక్కడి నుంచి తెలుసు వస్తాయి? కానీ ధనియాలు- టెన్షన్ లో అదే వచ్చేసింది. ధనియాలు ఎక్కడి నుంచి వస్తాయి? ధనియాల నుండి. ధనియాల నుంచి వస్తుంది ధనియాల సుమా. నుంచి వస్తాయి. గవర్నమెంట్ నుంచి వస్తుంది. రాజా విక్రమార్క సినిమాలో హీరో ఎవరు? మీ ఆయన. ఓకే. ప్రేమించు సినిమా హీరోయిన్ మీరే. ఆన్సర్ రిపీట్ అయింది, సో ఇది ఇవ్వలేము. ఫస్ట్ అన్నారు కదా కూరగాయలు అంటే నేనే అన్నారు, మళ్ళీ నేనే అన్నారు. Okay. అందుకని. పాలు రెడ్ గా ఉంటుంది. 4 రాంగ్ 40 పాయింట్. రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేస్. ఇప్పుడు వారేవా ఏమి ఫేసు తిరుమల చూడండి. రవితేజ. ఏ రవితేజ. బి అల్లు అర్జున్. సి రంభా. డి శ్రీలక్ష్మి. ఫైనల్ ఫైనల్. ఫైనల్. ఓకే, అక్కడికి వెళ్ళండి. ఏ రవితేజ కరెక్ట్ అని ఎంతమంది అనుకుంటున్నారు? చేతులు ఎత్తండి. జూనియర్ ఎన్టీఆర్ అనుకుంటున్నా. ఏ జూనియర్ ఎన్టీఆరా? ఏ రవితేజ. మీరు? జూనియర్ జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్. అనుకుంటున్నా. రవితేజ. రవితేజ లానే ఉంది, చూద్దాం. కరెక్ట్. ఒకటి కరెక్ట్. బి అల్లు అర్జున్ కరెక్టా? అల్లు అర్జున్. అల్లు అర్జున్ చెప్పాను. అల్లు అర్జున్. చూద్దాం అయితే. బి. సి రంభ అన్నారు కదా మీరు. కాదండి, ఎవరో చెప్పండి మరి. స్వాతి. ఐ స్వాతి. థింక్. స్వాతి. కలర్ స్వాతి. యా. రెజీనా అనుకుంటున్నా. చూద్దాం. స్వాతి నాకు కొంప ముంచింది. స్వాతి మీ కొంప ముంచిందా? మీరే స్వాతి కొంప పల్లెలు ఇటు ముంచారు. పెట్టినా కూడా నేను దాన్ని కరెక్ట్ చెప్పేదాన్ని. నా పళ్ళు అడిపోయింది. పళ్ళడు. ఓకే. డి రాధిక. మీరు శ్రీలక్ష్మి అన్నారు. రాధిక. రాధిక. ఓకే, డి చూద్దాం. అయ్యో పాపం, అయ్యో అయ్యో పాపం. 2 కరెక్ట్, 20 పాయింట్లు.
ఆ వాణి చూసే ముందు మన స్వాతి పాట పాడుతుంది. పాడాలా సుమా? మీరే కదా ఇందాక నుంచి పాడతా పాడతా అన్నారు. అదే నువ్వు గ్యాప్ ఇచ్చే లోపల మర్చిపోయాను. అయితే పాడకండి. పాడమంటావా? వద్దు. సుమా పాడమంటే పాడతా. పాడు. వద్దు. శశివదని పాడనా వద్దా? కన్ఫర్మ్ గా చెప్పాలి. ఈసారి పాడమంటే పాడతా, లేకపోతే లేదు. పాడు. పాడనా? వద్దు వద్దు. మనం చూసేది వాణి చూడు, మేము పాడమనగానే పాడలేదు కాబట్టి ఐ హర్టెడ్. నాకు మూడు మళ్ళీ బాగున్నప్పుడు నేను పాడమని అడుగుతాను. ఓకే వాణి చూడండి. సి విక్రమ్, డి మహేష్ బాబు, సి సమంత, బి 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 సమంత, ఏ ఏ వచ్చేసి బి అంపేరు. ఏ శృతి హాసన్. ఫైనల్. ఏ శృతి హాసనా? కాదు. ఎవరు మరి? రెజీనా. రజీనా. ఓకే, మీరు? నాకు తెలియదు. రెజీనా. సరే, ఏ చూద్దాం. అది రజీనా. ఇప్పుడు బి సమంత. సమంత. నందిత. నందిత. ప్రేమ కథా చిత్రం హీరోయిన్. అదే నందిత. Yeah. చూద్దాం. రెండు రాంగ్. ఓకే. సి కరెక్ట్. విక్రమ్. విక్రమ్. ఇది కరెక్ట్ లాగే ఉంది, చూద్దాం. కరెక్ట్. అండ్ డి మహేష్ బాబు. చూద్దాము. అబ్బాయిలు ఇద్దరిని కరెక్ట్ గా గుర్తుపట్టారు, అమ్మాయిలు గుర్తుపట్టట్లేదు. అదే మరి 20 పాయింట్లు. ఇప్పుడు మీరు సంధ్య చూడండి. సుకుమార్. ఏ సుకుమారా? ఏ సుకుమార్. నాగార్జున. ఎవరు? డి నాగార్జున సుమా. ఓకే. బి బి నీకు పవన్ కళ్యాణ్. ఏది బియా? బి పవన్ కళ్యాణ్. ఓకే. ఇక సి తెలియట్లేదు సుమా. హెబా పటేల్. ఏ సుకుమార్. బి పవన్ కళ్యాణ్. సి హెబ్బా పటేల్ అన్నారు. అన్నాను కానీ రాంగ్. హెబా పటేల్. డి నాగార్జున. ఫైనల్. ఏ సుకుమార్. ఏ సుకుమార్? సుకుమార్ మూవీలో వేశాడు కదా. మేము హీరో పేరు అడిగాం, మర్చిపోయింది సుమా. మీరు డైరెక్టర్ పేరు చెప్పారు. ఎవరికైనా నేను తెలుసా? చెప్తా. ఆది. ఏ ఆది? ఆది. అది అది. కానీ మీరు సుకుమార్ అన్నారు. సుకుమార్ అవునా కదా చూద్దాం. అసలు సినిమా పేరు కూడా సుకుమార్ కాదు, సుకుమారుడు. తను డి కట్ చేసింది, సుకుమారుడు కట్ చేసింది, సుకుమార్ చెప్పింది. ఆది. 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 బి బి పవన్ కళ్యాణా? కాదు. ఆహా, కాదు కాదు, నాగ నాగ చైతన్య. చైతన్య. బి నాగ చైతన్య. నాగ చైతన్య అంట, పవన్ కళ్యాణ్ కాదంట. కాదు. నువ్వు రెండు ఇట్లా కన్ఫ్యూజ్ అయినట్టున్నావు. చూద్దాం. బి. ఏ భ్రమరాంబకి నచ్చేసాను, ఏ జజ్జనక అంబరమే నచ్చేసాను. ఏ భ్రమరాంబకి నచ్చేసాను, ఏ జజ్జనక అంబరమే నచ్చేసాను. భ్రమరాంబకి నచ్చేశారు కానీ సంజయ్కి పాపం నచ్చలే. సంజయ్కి అన్ని పోతున్నాయి ఇక్కడ పాయింట్లు. సి హెబ్బా పటేల్. రాంగ్ సుమా. నో నో. మరి ఎవరు? సిమ్రాన్ ఐ థింక్. సిమ్రాన్. తెలియట్లేదు. తెలియట్లేదు. చూద్దాం. అయ్యో పాపం, మనం మీరా జాస్మిన్ ఈ యాంగిల్ లో చూడలేదు, అవును. చూడలే. అందుకని చాలా మనం డిఫరెంట్ గా ఉంది గుర్తుపట్టలేకపోయాం. అసలు. డి నాగార్జున అన్నారు. రాజశేఖర్. రాజశేఖర్ గారు. చెప్పండి. చిరు. చిరు. రాజశేఖర్. అది పవన్ కళ్యాణ్ గారేమో. అదా? కొమరం పులిలో చూద్దాం. పవన్ కళ్యాణ్ గారు. సూర్యుడల్లే వచ్చాడు మన అందరి కాటమరాయుడు. పంచే గట్టిన మంచితనం నిలువెత్తు కాటమరాయుడు. సంధ్యకి మొత్తం దబిడి దిబిడైపోయింది. మా వారు ఫీల్ అవుతారు సుమా. ఎవరు? మా వారు ఎందుకు? పవన్ కళ్యాణ్ పిచ్చ ఫ్యాన్ ఆయన. అబ్బా, ఇప్పుడు ఇంటికి వెళ్తే ఎట్లా మరి నీ పరిస్థితి? పర్లేదు, అడ్జస్ట్ అయిపోతారు.
4 రాంగ్ చెప్పాను అని చెప్పేసి, ఒక పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు 4 రాంగ్ చెప్పానండి అని చెప్పి. సో నీకు పాయింట్స్ లేవు. స్వాతి నువ్వు చూడు. ఏ త్రిష, సి నాగార్జున, రాధా కూతురు బి. పేరు కావాలి. ఇది కూడా నాగార్జుననే. డి కూడా నాగార్జున. సిడి 2 నాగార్జున. Yeah. ఓకే, ఇక బి ఒకటే చెప్పాలి మీరు. ఏం పేరు? రాధా కూతురు. కొంచెం క్లూ ఇవ్వు సుమా. రాధా కూతురు కరెక్ట్. రాధా కూతురు పేరు కరెక్ట్. కావాలి నాకు. అది నేనే చెప్పాను, నువ్వు క్లూ ఏమి ఇవ్వలేదు. క్లూవే ఇచ్చారటైతే పాప మా సంధ్యకి నేను ఒక క్లూ ఇవ్వనా? 4కి 4 రాంగ్ Help చెప్పారు చేయి సంధ్య. సుమా. మీరు మీ ప్లేస్ కి వెళ్ళిపోండి, టైం అప్ అవుతోంది. ఓకే, నువ్వు దూరం నుంచి చూస్తావు ఒకసారి. టైం అప్ 5 4 3 2 1. ఫైనల్. బి తెలియదు. ఏ త్రిష అవునా? కాదు. మరెవరు? మీనా. మీనా. మీరేమంటారు? మీనా. మీరు తెలియట్లేదు సుమా. ఏ చూద్దాము. అయ్యా. త్రిష కరెక్ట్. మీరు రాంగ్స్ చెప్పారు కానీ మీకు పాయింట్స్ పోవు. బి అబ్బా నాకు ఆవిడ పేరు కార్తిక. కార్తీక. బాబా చూద్దాం. ఓకే, సి నాగార్జున. సిడి 2 నాగార్జున చెప్పారు మీరు. కరెక్ట్. సి చూద్దాం ముందు. సి నాగార్జున కరెక్ట్. మరి డి నాగార్జుననా? చెప్పండి మీరందరూ చెప్పండి. చేంజెస్ చేయొచ్చా? ఇప్పుడు ఏం లేదు కానీ చెప్పొచ్చు. చెప్పు. చూస్తే ఇలా చూస్తే కూడా నాగార్జున గారు లాగే కనిపిస్తున్నారు నాకు. నేను కాదు. సాయి కుమార్ సాయి కావచ్చు కుమార్ అనుకుంటున్నా. గారేమో కదా. చూద్దాము డి. నాగ చైతన్య. నాగ చైతన్య మళ్ళీ 2 3 వచ్చిండు. రకాలుగా మోసం చేశాడు ఇవాళ. సో దిస్ ఈస్ నాగ చైతన్య. టోటలీ 2 కరెక్ట్, 20 పాయింట్. స్వాతి నేను పర్మిషన్ ఇస్తే పాట పాడడానికి వెయిట్ చేస్తుంది. స్వాతి పాట విందాం. నువ్వు పర్మిషన్ ఇచ్చావు కాబట్టి పాడతా. ఇచ్చా, పాడే. మళ్ళీ బ్రేక్ చెప్పవు కదా. లేదు, బ్రేక్ అయ్యే టైం అయింది, నువ్వు తొందరగా చెప్పు. ఓకే ఓకే. శశివదనీ శశివదనీ స్వరనీలాంబరి నీవా సందిల వన్నిల వైఖరితో నీ మది తెలుపగరావా చొచ్చేటి వెన్నెలలో విత్సంగాను నవ్వగనే గుచ్చెత్తేటి కులుకు సిరి నీవా అచ్చొచ్చేటి వెన్నెలలో విత్సంగాను నవ్వగనే గుచ్చెత్తేటి కులుకు సిరి నీవా నవమదనా నవమదనా కలపకు కన్నుల మాట శ్వేతాశ్వమ్ముల వాహనుడా విడువకు మురిసిన బాట చొచ్చేటి వెన్నెలలో విత్సంగాను నవ్వగనే గుచ్చే మోజు మోహనమే నీవా. బాగా స్వాతి, నువ్వు పాడుతున్నావు కానీ సంధ్య మనసంతా ఇందాక రౌండ్ మీదే ఉంది. 4కి 4 రాంగ్ అయ్యాయి నాకు. వచ్చేసాయి ఇక్కడికి. కానీ మనం రోడ్డు మీద ఒక కార్ వేసుకొని లేకపోతే మనం నడుచుకుంటూ వెళ్తుంటే ఒక్కొక్క మొహం చూసినప్పుడు ఒక్కొక్క కథ ఉంటుంది తెలుసు. ఒక్కొక్క ఫేస్ లో ఒకళ్ళకి ఇంట్లో ఎవరో టిఫిన్ సరిగ్గా పెట్టలేదని, ఒకళ్ళకి ఇంకా బస్సు రాలేదని, ఇంకొకళ్ళకి ఎవరో అప్పుల వాళ్ళు ఫోన్లు చేస్తున్నారని, ఎన్ని కథలు మన కళ్ళ ముందు నుంచి అలా నడుచుకుని వెళ్తూ ఉంటాయో. మనది కూడా ఒక కథే. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల. వదల బొమ్మాలి వదల. ఇప్పుడు తెలుగు వాక్యం మనకి ఉల్టా పుల్టాగా రివర్స్ లో కనిపిస్తుంది. ఒక అక్షరం కూడా పొల్లిపోకుండా మీరు చెప్పేసేయాలి. మొదటి వాక్యం. స్వాతి బజర్ నొక్కి ఆలోచించకూడదు, వెళ్ళిపోయింది, అది వెళ్ళిపోయింది. వర్షాకాలం ఎప్పుడంటే? వర్షాకాలం ఎప్పుడంటే. ఓకే చూద్దాం.
వర్షాకాలం వచ్చేసింది వానలు పడతాయి. కల్లు కల్లు మనిసిరి మూవల్లే చినుకే చేరగా జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా హరివిల్లు ఎత్తి కరిమబ్బు వానవాడాలే వేయని నిలువెల్ల మంచు వడగళ్ళు తాకి కడగళ్ళే తీరని జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా రాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా కల్లు కల్లు మనిసిరి మూవల్లే చినుకే చేరగా. చిరంజీవి గారి కన్నా మనమే బాగా చేసామా అనుకుంటున్నాను. అంటే మన అలా అనుకుంటేనే మళ్ళీ చేయగలను సుమా. 2 స్మాష్లు అలా అనుకుంటేనే మళ్ళీ చేయగలను సుమా. తిరుమల భలే స్టెప్పులేసింది. వర్షాకాలం వచ్చేసింది వానలు పడతాయి పడతాయి గ్యారంటీ పడతాయి. కానీ ఈ వర్షాకాలం మాత్రం నా మార్కులు తీసుకెళ్ళింది సుమా. -10. గుర్తు చేసావు, థ్యాంక్స్. ఎవరికి ఇస్తావు? స్వాతి, నేను స్వాతి. లాస్ట్ లో ఉన్న చూడు స్వాతి. స్వాతి ప్లీజ్. స్వాతి 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 ప్లీజ్. ఒకసారి స్వాతి, చూడు please. స్వాతి. తిరుమలకు 10. మొత్తానికి ఇప్పుడు నలుగురు స్కోర్లు 70 70 70 70. బాబా. తర్వాత వాక్యం. ఎవరికి అవుతుంది 60 లేదా 80 చూద్దాము. స్వాతి. వానొచ్చెనంటే వరదొస్తది. వానొచ్చనంటే వరద వస్తుంది. చూద్దాం. ఓకే స్వాతి 10 పాయింట్లు. ఇందాక పోయిన పాయింట్లు వెనక్కి వచ్చేసాయి. తర్వాత వాక్యం. సంధ్య. చిన్నప్పుడు వానలో సరదాగా ఆడుకునే వాళ్ళం. మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇప్పుడు కూడా ఆడుతాను సుమా. అవునా? వాన పడగానే బయటికి వెళ్ళిపోతారా? వర్షం సినిమాలో త్రిష లాగా? అలా కాకపోయినా సంధ్య లాగా. చిన్నప్పుడు వానలో సరదాగా ఆడుకునే వాళ్ళం. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. చిన్నప్పుడు వాన పడితే, ఎందుకంటే సెల్ ఫోన్లు లేవు కాబట్టి అప్పుడు పడవలు చేసుకోవడానికి టైం ఉండేది. పడవలు చేసుకొని అందులో వదులుకునేవాళ్ళు. ఇప్పుడు వాన పడగానే ఆ వాన అలా పడుతూ ఉంటే ఇలా మనం నించుని ఒక ఫోటో దిగి జస్ట్ సీయింగ్ ద ఫస్ట్ రెయిన్ అని ఫేస్బుక్ లో ఒక అప్డేట్ పెట్టాలి మనం. ఆ వానని కూడా పూర్తిగా ఎంజాయ్ చేయట్లేదు. వాన ఎక్స్పీరియన్స్ ఏంటండి తిరుమల మీది? మేము కూడా చిన్నప్పుడు చాలా ఆడుకునే వాళ్ళం. ఇప్పటికి కూడా నాకు వాన అంటే చాలా ఇష్టం. వర్షం వస్తే మా బిల్డింగ్ పైకి ఎక్కుతాను, మొత్తం తడిచొస్తాను, జలుబు చేస్తే జ్వరం వస్తుంది. ఇప్పుడు ఎలా చెప్పారంటే మా ఇంటికి యజమానురాలు నేనే. ఆడలో అలా చెప్పారు. వాణి. వానొస్తే పడవలు చేసుకొని వాటర్ లో వేయడం, ఆడుకోవడం. కూర్చొని వెళ్ళిపోతారా? ఏమీ చూడడం, ఎంజాయ్ చేయడం. Okay. వర్షంలో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. తడవడం ఇంకా ఇష్టం. జలుబు చేయడం ఇంకా ఇష్టం. కామన్ కదా, వర్షంలో తడిచినట్టు కామన్. మీరు? ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి సుమా. వర్షంలో తడిస్తే ఖచ్చితంగా జలుబు వస్తుంది. రావాలి తడవాలి, 2 కావాలి. సో అప్పుడు ఖచ్చితంగా. మీరు తడిచేవాళ్ళు, ఇప్పుడు మీరు తల్లి అయిన తర్వాత మీ పిల్లల్ని అలా వదులుతున్నారా వానలో? లేదు సుమా. అదే మరి. కొంచెం ఎదిగాక మాత్రం వదులుతాను ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు ఎంజాయ్ చేయాలి కదా, వాళ్ళకి తెలియాలి. ఎదిగిన తర్వాత వాళ్ళు వెళ్ళరు. స్వాతి. నాకైతే వానలో చిన్నప్పుడు ఆడుకునేదాన్ని. ఇప్పుడు వచ్చి లాంగ్ డ్రైవ్ వెళ్ళాలని ఉంటుంది. అలా వెళ్ళాలి చాలా దూరం. అక్కడ అంత దూరం వెళ్ళినప్పుడు అక్కడ వాన లేకపోతే మళ్ళీ రిటర్న్ వచ్చాను యూటర్న్ కొట్టి ఇటు రండి. అంతే. కొన్నిసార్లు ఇక్కడ వాన పడుతుంటుంది, అక్కడ పడదు. నేను అది ఎక్స్పీరియన్స్ చేశాను సుమా. ఒకసారి మేము పుత్తూరుకి వెళ్ళాము, మా వెనకాలే వచ్చిందనమాట వాన. కానీ ఒక డ్రాప్ కూడా పైన పడలా, అలా వచ్చాం. మిమ్మల్ని ఫాలో అవుతూ వచ్చింది, మమ్మీ సినిమాలో దయ్యం లాగా. తర్వాత వాక్యం. సంధ్య. వేటగాడు మూవీలో సూపర్ హిట్ సాంగ్ ఉంది, చూద్దాం. వేటగాడు మూవీలో సూపర్ హిట్ సాంగ్ ఉంది. కరెక్ట్ ఆన్సర్.
ఈ రౌండ్ పూర్తయింది, స్కోర్స్ చూద్దాము. తదుపరి రౌండ్ రాసుకోరా సాంబా. ఇప్పుడు డైలాగ్ వినిపిస్తాము, అప్పుడు ఎవ్వరు బజర్ నొక్కకూడదు. మేము క్వశ్చన్ అడిగినప్పుడే బజర్ నొక్కాలి. డైలాగ్. ఏరా, నిన్ను ఎలక్షన్ లో నిలబెట్టినప్పుడు ఏం చెప్పాను? గోదావరి ముంపుకి గురైన పంట పొలాల రైతులకు నష్టపరిహారం ఇప్పించాలని చెప్పానా లేదా? ఈ చుట్టుపక్కల రోడ్ల వసతి, బస్సు వసతి లేని ఊళ్ళకి రోడ్లు బస్సులు వేయించాలని చెప్పానా లేదా? ఆ పోరంబోకు స్థలాల్లో గుడిసెలు వేసుకున్న పేదవాళ్ళకి ప్రభుత్వంతో మాట్లాడి పక్కా ఇళ్లు కట్టించివ్వాలని చెప్పానా లేదా? చెప్పారండి. ఈ వాగ్దానాలని నువ్వు చేయలేదంటే నిన్నేం చేస్తానని చెప్పారు? కంటితో కాదు, నోటితో చెప్పు సమాధానం. రెండు చేతులు విరిచేస్తానని చెప్పారు. తెలిసి కూడా ఎందుకు చేయలేదు? ఈ సంభాషణ ప్రకారం రాజశేఖర్ పాత్ర పేరు ఏమిటి? తిరుమల. తెలియదు. పాస్ట్ వాణి. తెలియదు. పాస్ట్ సంధ్య. తెలియదు సుమా. స్వాతి. రాజు. ఇది కరెక్ట్ ఆన్సర్. ఈ సంభాషణ ఏ సినిమాలోనిది? క్లూ కావాలా? ఏదో రాసి. తిరుమల. సింహరాశి. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. నెక్స్ట్ డైలాగ్. ఎడు 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 ఫోన్ తీ. ఏంట్రా నీ గొడవ? ఏయ్, ఎక్కడున్నావు బే? మ్యాటర్ ఏంటో చెప్పు. హైదరాబాద్ ఎప్పుడు వస్తావురా? ఎందుకు బే? నిన్ను బాగా కుమ్మాలి. ఇప్పుడే కొంతమందిని కుమ్మే. డెఫినెట్ గా వస్తా. వచ్చిన వెంటనే కలుద్దాం. కాకపోతే నా ఫోన్ లో డబ్బులు అయిపోయినాయి. నాతో కనెక్షన్ కట్ అవ్వకుండా ఉండాలంటే ఫోన్ రీఛార్జ్ చేయించు బే. కుమ్మేసుకుందాం. ఈ సంభాషణ ప్రకారం అల్లు అర్జున్ ఫోన్ లో ఏమైపోయింది అన్నాడు? స్వాతి. రీఛార్జ్ అయిపోయింది, చేయించమని అడిగాడు. తీసుకో 10 పాయింట్లు. ఈ సంభాషణ దేశముదురు సినిమాలోనిది. ఆ చిత్రం దర్శకులు ఎవరు? సంధ్య. పూరి జగన్నాథ్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఇప్పుడు మీరు అల్లు అర్జున్, మీరేమో విలన్. రెడీ రెడీ రెడీ. ఏంటి నీ గొడవ? ఎక్కడున్నావు? హైదరాబాద్ లో ఉన్నా. ఏంటి ఏం చెప్పు. చేస్తున్నావు అక్కడ? ఇప్పుడే కొంతమందిని కొట్టా, మరి కొంతమందిని కొట్టబోతున్నా. ఏం కావాలి నీకు? ఇక్కడికి వస్తే మాతో కూడా పని ఉంది. ఫోన్ లో డబ్బులు అయిపోతున్నాయి, ముందు రీఛార్జ్ చేయించు, తర్వాత వస్తా. ఇప్పుడే షాప్ కి వెళ్తున్నా. వెళ్ళి వేయించిరా. ఆహా, ఓ పద్ధతిగా చెప్పారు. వీళ్ళ గట్టిగా చెప్పట్లే. ఇద్దరు బాగా చెప్పుకున్నారు నిజంగానే. నెక్స్ట్ డైలాగ్. నాకేమైంది? ఏం లేదు, మీ అమ్మా నాన్న మన పెళ్లికి ఒప్పుకోలేదు. నాకు అక్క చెల్లెలు ఎవరు లేరా? ఒక్క అక్క ఉంది. అది ఎవరికో సైట్ కొడుతుంటే ఇసుక లారీ వచ్చి కొట్టేసింది. వీళ్ళకి జీడిపప్పు వేసిన తప్పులేదురా. ఈయనెవరు? డాక్టర్ గారు, నీ దెబ్బలకు మందులు వస్తుంది డాక్టర్ గారే కదా. కదా డాక్టర్ గారు? క్లవర్ బాయ్. మరి స్టెథోస్కోప్ ఏది? డీజిల్ కి డబ్బులు లేవని అమ్మేశాను. బిల్లు మాత్రం బావా. ఈ సంభాషణ ప్రకారం ఆలీ డీజిల్ కి డబ్బులు లేదని ఏం అమ్మేశాడు? స్వాతి. స్టెథోస్కోప్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ సంభాషణ చెబుతున్న హీరోయిన్ ఎవరు? తిరుమల. సమంత. ఎస్, 10 పాయింట్లు. నెక్స్ట్ డైలాగ్. ఒక్క నిమిషం, పండుగడికి డౌట్ అండి సార్. అడుకో సార్, వన్ ఫైన్ మార్నింగ్ బ్రిటిష్ అంతా మీ ఇంటి తలుపు కొట్టి సుబ్బు నేను దారుణంగా ప్రేమిస్తున్నాను, మీ ఆవిడ చంపేసి నేను పెళ్లి చేసుకుంటా అంటే మీరేం చేస్తారా? సింపుల్. నీ హ్యాండ్ రైటింగ్ ఎలా ఉంటుందో చూస్తాను అని చెప్పి మా ఆవిడ చేత నా చావుకు ఎవరూ కారణం కాదు అని ఒక లెటర్ రాయించి నైస్ గా దాన్ని చంపేసి ప్రీతి జింటను మ్యారేజ్ చేసుకుంటాను. ఈ సంభాషణ ప్రకారం ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఎవరిని మ్యారేజ్ చేసుకుంటానన్నాడు? స్వాతి. ప్రీతి జింట. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ సంభాషణలో ధర్మవరపు సుబ్రహ్మణ్యంతో పాటున్న మరో కమెడియన్ ఎవరు? సంధ్య. సునీల్ అండ్ తరుణ్ ఉన్నారు. ఓకే, రైట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. లీడ్ లో ఉన్నారు ఇద్దరు, సంధ్య అండ్ స్వాతి. సంధ్యకి ఏం కావాలి గిఫ్ట్? స్వాతికి ఏం కావాలి? నాకు రైస్ కుక్కర్. నీకేం కావాలి? సేమా? అయితే టై బ్రేక్ చేయాల్సిందే. ఎవరికి స్టార్ కార్డ్ వస్తే వాళ్ళదే రైస్ కుక్కర్. తీసుకోండి తీసుకోండి. సంధ్య
తీసుకో సంధ్య రైస్ కుక్కర్. నెక్స్ట్ తిరుమల. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఈరోజు గేమ్ ఒక బంతి తీసుకోండి, ఇక్కడ టప్ చేయండి. టప్ క్యాచ్ పట్టారు కదా, పట్టిన తర్వాత ఇటు నుంచి దీన్ని ఇటు సైడ్, ఇటు నుంచి దీన్ని ఇట్లా వేసి క్యాచ్. అయ్యో వెళ్ళిపోయిందంటే మళ్ళీ నేను టప్ క్యాచ్ పట్టుకోవాల్సింది బిగినింగ్ నుంచి. ఇప్పుడు నేను ఈ డబ్బాతోనే వేసుకోవాలి, చేత్తో తీసేయకూడదు. ఓకే, మీరు ఇలా వేస్తున్నప్పుడు బాల్ మధ్యలో ఆగింది అనుకోండి, మళ్ళీ దాన్ని తీసుకుని ఆడొచ్చు, అక్కడి నుంచి కంటిన్యూ చేయొచ్చు. రెడీ 1 2 3 గో. కొట్టుకోండి, మాకేంటి మరీ మంచిది, కొట్టండి. అక్కడ 10 పాయింట్స్ వచ్చేసాయి మీకు, మళ్ళీ అక్కడ వేస్తే ఇంకో 10 వచ్చేసాయి. సో అక్కడ చివర్లో బౌల్లో ఉండే ప్రతి బంతికి 20 పాయింట్లు తీసుకొని మళ్ళీ టైమ్ అప్. టైమ్ అప్ అయిన తర్వాత అది అందులోకి పడింది. సో ఇది 20 40 60 80 100. ఇదేమో అక్కడ క్యాచ్ పట్టినందుకు ఒక 10 110. 1 2 3 గో. అయ్యో అంత వైడ్ గా ఆడకండి. అయ్యో అయ్యో అలా 2 3 4 చేతులతో పట్టుకోకూడదు. మీరు దూరాలకు వెళ్ళాలనుకుంటున్నారు, మేము దగ్గర ఉండమంటున్నాం. టైమ్ అప్. 20 40 60 80 పాయింట్. అది దాటలేదు ఇంకా. ఎవరు ఆడతారో చెప్పండి. సంధ్యానా స్వాతినా? సంధ్య. ఎవరు? సంధ్య. ఓకేనా నీకు? ఎంత మంచిదానివి సంధ్య నువ్వు. రెడీ 1 2 3 గో. కంగారు పడి డబ్బాను అందులో చేయకండి. మీ కంగారు చూస్తుంటే మీరు ఏదో చేసి పెట్టేలా ఉన్నారు. ఎలకని బోన్లో నుంచి పడుతున్న ఫీలింగ్ వస్తుంది. అవి వెరీ గుడ్. కమాన్ కమాన్, 10 రావచ్చు. టఫ్ ఫైట్ ఇవ్వబోతున్నారు స్వాతికి. టైమ్ అప్. 20 40 60 80 100 120 140 పాయింట్లు.
స్వాతి మీ టార్గెట్ 150. అలా అయితే మీరు విన్ను, లేదంటే సంధ్య విన్ను. ఇవాళ చిత్తూరా తూర్పుగోదావరియా చూద్దాము. రెడీ 1 2 3 గో. టైమ్ అప్. సో 20 40 60 80 100 120 140 ఇద్దరికి టై అయిపోయింది. ఇప్పుడు ఇదే ఆట 30 సెకండ్స్ పెడుతున్నాము. మీరు ఫైనల్ స్కోర్ చేసిన పాయింట్స్ తో పాటు మీ ఫైనల్ పొజిషన్ ఎక్కడున్నారో కూడా క్యాల్కులేట్ చేసి విన్నర్ ని డిక్లేర్ చేస్తాం. ఓకే, రెడీ 1 2 3 గో. టైమ్ అప్. 4 బంతులు వేశారు అంటే 80 పాయింట్లు వచ్చాయి. అండ్ లాస్ట్ 5వ బంతి ఏదైతే ఉందో అది ఆల్రెడీ టబ్ లో వేసేశారు. రింగుల్లోంచి దాటే ప్రయత్నం చేయిస్తున్నారు, అక్కడ ఉన్నారు. అది మీ పొజిషన్. అంటే మీరు 5వ బంతిని క్యాచ్ పట్టేసినా మీరు విన్ అయిపోతారు. లేదా 5వ బంతి మీరు ఈ టబ్ లోకి వేయకపోయినా, దీంట్లోకి పాస్ అవ్వకపోయినా ఆవిడ విన్ అయిపోతుంది. ఓకే, రెడీ 1 2 3 గో. టైమ్ అప్. 3 బంతులు వేశారు. 20 40 and 60 పాయింట్స్ వచ్చాయి స్వాతి. సో ఇవాళ విన్నర్ తూర్పుగోదావరి సంధ్య. ఎయిర్ కూలర్ గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సుమా. ఈ రోజు తూర్పు గోదావరి మరి నెక్స్ట్ స్టేజీలను తెలుసుకోవాలనుకుంటే డోంట్ మిస్ స్టార్ మహిళ 2700 ప్లస్. బై బై.